హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నా దసరాది ఒక 5 మినిట్స్ వ్లాగ్ అంతేనండి. పెద్దగా అయితే వీడియోస్ చేయట్లేదు, ఈ మధ్యన కుదరట్లేదు అండ్ ఎందుకో ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. వ్యూస్ లేనిది ఎందుకు వీడియో కోసం అంత పరిగెత్తాలి అని. ఎందుకంటే ఇంట్లో పనులు చేస్తూ వీడియో చేయాలి అని అంటే అది చాలా పెద్ద పని, చిన్న పని అయితే అస్సలు కాదు. సో మార్నింగ్ అయితే లేచేసి ఇంకా దసరా రోజు కదా నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. ప్రసాదాలు చేస్తూ పూజకు అన్నీ సర్దుకోవచ్చులే అనేసి. ప్రసాదాలు అంటే ఎక్కువేమి కాదు, లెమన్ రైస్, అదే పులిహోర, బూరెలు అండ్ ఇంకోటి పరమాణం, అంతేలేండి, ఇంకేమీ కాదు. ఇది చేస్తూ అయితే ఉన్నాను. ముందు రోజే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి బయట ముగ్గులు పెట్టేసి, తెలిసిందే కదండి, ఇవన్నీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను లెమన్ రైస్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే అన్నంలోనే పసుపు అయితే ముందే వేసేస్తానండి. మేబీ మర్చిపోతే ఆ రోజుకి ఇంకా పోపులో వేస్తాను, కానీ లేకుంటే రైస్లోనే పసుపు వేసి అయితే ముందే అదే రైస్ బాయిల్ అయ్యేటప్పుడే చేసేస్తానమాట. ఇంక ఇవన్నీ చేస్తుంటుండగా పిల్లల్ని కూడా మా వారింట్లోనే ఉంటారు కదా, ఇంకా లేపేసి వాళ్ళు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోమంటున్నాను. పండగ పూట కదా, కొంచెం తొందరగా లేచి ఫ్రెష్ అప్ అవ్వండి అనేసి ఇంకా భగవాన్ రూమ్లోకి వెళ్ళి అవన్నీ ఇంకా ఒకటైతే సర్దుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే అన్నీ దొరికిపోయేసి ఎంత మనం కూర్చున్నా సరే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటామండి. బయట అయితే ఇట్లా ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. అంటే ఇంట్లో ఫస్ట్ నిత్య దీపం అంటాం కదా, అట్లా పెట్టుకొని వచ్చి ఇలా పెడతానండి తులసమ్మ దగ్గర. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే తులసమ్మ దగ్గర దీపం పెడతాను. నేను ఇలానే చేస్తాను. అండ్ గాలి అయితే మరి చెప్పనవసరం లేదులేండి. ఈ హైదరాబాద్లో క్లైమేట్ ఏంటో అర్థం కావట్లేదు. బట్ 3 డేస్ నుంచి అయితే బాగా ఎండ అయితే వస్తుంది. ఎండతో పాటు గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. గాలి లేకపోతే అసలు చలి ఉండదు, బట్ గాలి వల్లనే చలిలాగా ఉంటుందన్నమాట. సో ఇంటి మొత్తం అయితే ఇట్లా ధూపం అయితే వేసుకున్నాను. దీపం పెట్టేశాక ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసి ప్రసాదాలు పెట్టేసి అప్పుడు పూజ చేసుకున్నానండి. ప్రసాదం అయినంత వరకు దీపం పెట్టకుండా ఉంటే టైం ఇంకా 10 దాటేస్తుంది అనమాట. అందుకనే ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసిన తర్వాత అయితే నైవేద్యం దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా ఇలాగే ఉంచేస్తాను ఈ దేవుళ్ళని. ఎందుకంటే థర్స్డే కదండి దసరా పడింది, ఫ్రైడే నాకు కామాక్షి అమ్మవారి వ్రతం అదే ఉంది కదా, ఇంకా అందుకని అనమాట. ఇంకా అమ్మవార్లు ఏవి కదపని, ఇంకా పైన కిందే మళ్ళీ సపరేట్గా పీటలాగా వేసేసి ఇంకా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటాను అనేది అనుకుంటున్నాను. అలానే పెట్టుకుంటానులేండి, ఎందుకంటే ఇది ఫ్రైడేనే కదా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో పెట్టుకుంటాను అనమాట. ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయి కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అట్లా వేసి అయితే కలుపుతూ ఉన్నాను. ఈలోపు పిల్లలకు కూడా నీట్గా రెడీ అవ్వండి అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు కదా, నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదే అనమాట. ఇంక ఇవన్నీ ఒక ప్రాసెస్ అయితే. బూరెలు చేయడమే నాకు పెద్ద భయం అండి అసలు. అంటే చేస్తానులేండి, మ్యాక్సిమం బాగానే చేసేస్తాను బూరెలు, బట్ సమ్ టైమ్స్ అవి రావన్నమాట. అంటే లోనే చిదిగిపోయినట్టుగా అయిపోతాయి, ఆయిల్ అంతా బెల్లంలా వచ్చేస్తుంది అనమాట. అది ఎప్పుడూ రేర్గా అవుతుందిలేండి, బట్ భయం అలానే అవుతుందేమో అని. బూరెలు మీకు చూస్తుంటే బ్రౌన్గా అయిపోయాను అనుకుంటున్నారేమో, లేదండి, నేను అంటే పప్పులో ఇలా డిప్ చేసి వేస్తాము కదా, మినపప్పు బియ్యం తోపలా చేసేసి దాంట్లో బెల్లం వేస్తాను అనమాట. అందుకనే మీకు అలా బ్రౌనిష్గా కనిపిస్తాయి. ఫైనల్గా అయితే నైవేద్యాలు అంతా భలే టేస్టీగా వచ్చాయి అమ్మవారి అనుగ్రహంతో. అండ్ చక్కగా అయితే ఇంకా నైవేద్యం పెట్టేసి షోడోపచార పూజ ఉంటుంది కదా, నందు గారు ఇచ్చినది, నేను అదే విధంగా ఇంకా చేసుకొని పంచహారతి అయితే ఇచ్చుకున్నానండి. చక్కగా అయిపోయింది. యాక్చువల్గా 9 రోజులు నిష్టగా ఉండి చేద్దాం అనుకున్నాను, బట్ మన లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఏం కాదు. అంటే ప్రతిసారి ఇలా చేయలేకపోయాము అలా చేయలేకపోయాము అని అయితే బాధపడకూడదండి. నేనైతే స్టార్టింగ్ 5 డేస్ అయితే పూజ చేసుకున్నాను. అంటే పూజలాగా అనమాట, అమ్మవారిని పెట్టుకొని ఎవ్రీడే షోడోపచార పూజ చేసుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని అయితే చేసుకున్నాను అనమాట, అష్టోత్తరాలు చదువుకుంటూ. 5 డేస్ చేసి ఇంకా 6 డేకి తీస్తాను, అంటే సాటర్డే తీస్తాను అనమాట. ఎందుకంటే మన బాడీ తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుందో అనేది. అండ్ 5 డేస్ డోర్ అలా బంద్ చేసి అయితే నేను ఉంచనండి. నార్మల్గా అయితే ఓకే, కానీ విగ్రహాలు ఉండేటప్పుడైతే అట్లా నేను ఉంచను, నేను ముందే అన్ని క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అలా తీస్తాను. ఇంకా దసరా రోజుకి నాకు ఇంకా 7 డేస్ అనమాట, ఇంకా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. బాగా అనిపించింది. అంటే బాగా అనే కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళండి, అంతగా అనిపించింది.
ఇంకా ఇంటి ముందుకి గుమ్మడికాయ దిష్టి తీయడానికి ఇవన్నీ అయితే ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాం. మా వైపు దసరా రోజు గుమ్మడికాయ మారుస్తారండి, బూడిద గుమ్మడికాయ అంటారు కదా, అది మార్చేస్తారు. అండ్ ఏంటంటే దిష్టి తీసి కూడా ఒకటి గుమ్మడికాయ కొడతారు. నేను ఇంకా అదే కొంచెం పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అయితే ఉంచాను. ఇదేనండి ఆ చిన్న వీడియోనే, మొత్తం అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట. పెడితే ఇంకేదో షార్ట్స్ పెడతా ఉంటాను అంతే. మీరందరూ మీ ఇంట్లో దసరా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.